ఫ్లూయిడ్ మెకానిక్స్, ఫ్లో ఆఫ్ లిక్విడ్స్. ఇంట్రడక్షన్. ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ ద బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మోషన్. అంటే ఫ్లూయిడ్ మూవ్ అవుతున్నప్పుడు కానీ లేదంటే రెస్ట్లో ఉన్నప్పుడు దాని యొక్క ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడాన్ని ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటాం. దీన్ని 3 సబ్జెక్ట్స్ కింద కేటగరైజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఆ ఫ్లూయిడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తాం. ఫ్లూయిడ్ కైనమాటిక్స్ వచ్చేసరికి దీంట్లో ఎటువంటి ప్రెజర్ ఫోర్సెస్ని కన్సిడర్ చేయమన్నమాట. ఓన్లీ ఫ్లూయిడ్ మోషన్ని అంటే యాక్సిలరేషన్ కానీ వెలాసిటీని కానీ కన్సిడర్ చేస్తూ దాని యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తాం. దాన్ని ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటాం. ఫ్లూయిడ్ డైనమిక్స్ వచ్చేసరికి ఈ ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తూ దాని మోషన్ని యొక్క బిహేవియర్ని కూడా స్టడీ చేస్తాం. దీన్ని ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటాం. టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవి స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో, అలాగే యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో, లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో, కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో, 1 డైమెన్షనల్ ఫ్లో, 2 డైమెన్షనల్ ఫ్లో అండ్ 3 డైమెన్షనల్ ఫ్లో. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. 1 by 1 అనేది చూద్దాం. స్టడీ ఫ్లో. ఏ స్టడీ ఫ్లో in a flow in which the fluid characteristics like pressure, density, etc. does not vary with respect to time. With respect to timeతో కంపేర్ చేస్తే ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ ప్రెజర్ కానీ డెన్సిటీ కానీ వెలాసిటీ కానీ ఇవన్నీ కూడా మారకుండా అలాగే ఉంటే కనుక దాన్ని స్టడీ ఫ్లో అంటాం అన్నమాట. దీంట్లో ఎటువంటి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో చేంజెస్ రావు. అలాగే అన్స్టడీ ఫ్లో వచ్చేసరికి ఇన్ విచ్ ఎ ఫ్లో the fluid characteristics like pressure, density, etc. vary with respect to time. With respect to timeతో కంపేర్ చేస్తే ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ ప్రెజర్ కానీ వెలాసిటీ కానీ డెన్సిటీ కానీ ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొంత టైంకి అవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి ఆ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేవి. దాన్ని అన్స్టడీ ఫ్లో అంటాం. నెక్స్ట్ యూనిఫామ్ ఫ్లో. ఏ ఫ్లో ఇన్ విచ్ ద వెలాసిటీ ఎట్ ఎనీ గివెన్ టైమ్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్తో కంపేర్ చేస్తే దాని యొక్క వెలాసిటీ ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఒకేలా ఉంటే కనుక వ్యారీ అవ్వకుండా ఒకేలా ఉంటే దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. సపోజ్ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర మనకి సపోజ్ ఒక ఎక్స్ అనే మీటర్స్ దగ్గర సమ్ వెలాసిటీ ఉందనుకోండి, అదే వెలాసిటీ వై అనే మీటర్స్ దగ్గర కూడా పర్టికులర్ సేమ్ టైంలో ఉంటాయన్నమాట. సపోజ్ మనం ఇక్కడ చూద్దాం, ఒక ఫ్లో ఉందనుకుందాం. ఈ ఫ్లో దగ్గర పర్టికులర్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి వెలాసిటీ 6 meters per second ఉంది. సేమ్ అదే టైంలో నెక్స్ట్ సెకండ్ పాయింట్ దగ్గర కూడా సేమ్ 6 meters per second ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ 6 meters వచ్చి ఇక్కడ 7 కానీ 8 కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు అది నాన్ యూనిఫామ్ ఫ్లో కింద వస్తుందన్నమాట. అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది పర్టికులర్ టైం దగ్గర, డిఫరెంట్ డిస్టెన్స్ దగ్గర వెలాసిటీ కనుక చేంజ్ అవుతుంది, దాన్ని నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. అంటే ట్యాపర్ షేప్లో కానీ లేకపోతే నాజిల్స్ కానీ కన్వర్జెంట్ డైవర్జెంట్ సెక్షన్స్ ఉన్న చోటల్లా వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా చేంజ్ అవుతే వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. అలాంటి వీటిని నాన్ యూనిఫామ్ ఫ్లో కింద అంటాం. నాన్ యూనిఫామ్ ఫ్లో ఇన్ విచ్ ద వెలాసిటీ అట్ ఎనీ గివెన్ టైమ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్తో మనం పర్టికులర్ 2 డిఫరెంట్ డిస్టెన్స్ దగ్గర 2 డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర పర్టికులర్ టైంలో 2 డిఫరెంట్ వెలాసిటీస్ చేపించడం జరుగుతుంది అనమాట. దాన్ని నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. కంప్రెసిబుల్ ఫ్లో వచ్చేసరికి the flow in which the density of the fluid changes from point to point మనకి డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. ఇవి ఏంటంటే గ్యాసెస్లో ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది. రో అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది అనమాట, కంప్రెస్ అవుతుంది అనమాట. దాని యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ వచ్చేసరికి ద ఫ్లో ఇన్ విచ్ ద డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ డో నాట్ చేంజ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ వచ్చేసరికి ఫ్లోలో ఎటువంటి డెన్సిటీ చేంజ్ లేకపోతే డెన్సిటీ త్రూ అవుట్ ఫ్లో అంతా కాన్స్టెంట్గా ఉంటే కనుక దాన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. ఇవి జనరల్గా లిక్విడ్స్, వాటర్ కానీ పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. గ్యాసెస్ వచ్చేసరికి కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. స్టడీ ఫ్లో. ఇన్ స్టడీ ఫ్లో ద ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ వెలాసిటీ, ప్రెజర్, డెన్సిటీ, టెంపరేచర్ ఎట్ ఎనీ పాయింట్ డు నాట్ చేంజ్ విత్ టైం. అంటే విత్ టైంతో కంపేర్ చేస్తే దాని యొక్క వెలాసిటీ కానీ అలాగే ప్రెజర్ కానీ ఇవి డెన్సిటీ, ఇది రో అంటాం. రో డెన్సిటీ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటే కనుక దాన్ని స్టడీ ఫ్లో అంటాం. అన్స్టడీ ఫ్లో వచ్చేసరికి
ఇవి చేంజ్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ వెలాసిటీ కానీ ప్రెజర్ కానీ, అలాగే థర్డ్ అంటే డెన్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, కాన్స్టెంట్గా ఉండవు. అలాంటి దాన్ని అన్స్టడీ ఫ్లో అంటాం. నాన్ యూనిఫామ్ ఫ్లో వచ్చేసరికి ద ఫ్లో ఇన్ విచ్ ద వెలాసిటీ ఎట్ ఎనీ గివెన్ టైమ్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర మనకి ఆ వెలాసిటీ కనుక 2 డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర కనుక సేమ్ వెలాసిటీ కనుక ఉంటే దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. అలాగే 2 డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర సేమ్ వెలాసిటీ కనుక లేకపోతే డిఫరెంట్ వెలాసిటీస్ కనుక ఉంటే దాన్ని నాన్ యూనిఫామ్ ఫ్లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాపర్ షేప్ క్రాస్ సెక్షన్స్ ఉన్న, లేదంటే డైవర్జెంట్ కన్వర్జెంట్ సెక్షన్స్, వీటిల్లో కూడా నాజిల్స్లో కూడా వస్తూ ఉంటుంటాయి. ఇవి నాన్ యూనిఫామ్ ఫ్లో కింద కన్సిడర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ రొటేషనల్ అండ్ ఇరోటేషనల్ ఫ్లో. ఇఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ ఫ్లోయింగ్ alone a stream lines also rotate about their own axis, then the flow is irrotational. అంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి దాని ఓన్ యాక్సిస్, అంటే పార్టికల్ యాక్సిస్ ఉంటుంది కదా, ఆ యాక్సిస్ మీద రొటేషన్ అవుతూ మూవ్ అవుతాయి. అలాంటి ఫ్లోని రొటేషనల్ ఫ్లో అంటాం అనమాట. అంటే రొటేషన్ అవుతూ ఓన్ మోస్ యాక్సిస్ మీద అవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటి దాన్ని రొటేషనల్ ఫ్లో అంటాం. ఇర్రొటేషనల్ ఫ్లో అంటే ఆ ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి డస్ నాట్ రొటేట్, అంటే రొటేట్ అవ్వవు కానీ మూవ్ అవుతాయి. అలాంటి ఫ్లోని ఇర్రోటేషనల్ ఫ్లో అంటాం. ఇఫ్ ఏ ఫ్లూయిడ్ పార్టికల్స్ డు నాట్ రొటేట్ అబౌట్ దేర్ ఓన్ యాక్సిస్ దెన్ ద ఫ్లో ఈజ్ ఇర్రోటేషనల్. నెక్స్ట్ కంప్రెసిబుల్ ఫ్లో వచ్చేసరికి ఇన్ విచ్ ద ఫ్లో ద డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ చేంజ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. ఇన్ అదర్ వర్డ్స్ ద డెన్సిటీ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఫర్ ద ఫ్లూయిడ్. డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు, అంటే మారుతూ ఉంటుంది అనమాట. డెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది. దాని వాల్యూమ్ కంప్రెస్ అవుతుందంటే ఏంటి, ఒక గ్యాస్ దాని యొక్క వాల్యూమ్ చేంజ్ అవుతుంది. వాల్యూమ్ చేంజ్ అవుతుందంటే దాని ఆటోమేటిక్గా డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇలాంటి వీటిని కంప్రెసిబుల్ ఫ్లోస్ అంటాం. ఇవి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, గుర్తుంచుకోవాలి. ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటే డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే వాల్యూమ్ మారదు. వాల్యూమ్ మారదంటే డెన్సిటీ కూడా మారదు. నెక్స్ట్ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లోస్. లామినార్ ఫ్లో వచ్చేసరికి ద ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ అలాంగ్ ఏ స్మూత్ వెల్ డిఫైన్డ్ పాత్ ఆర్ స్ట్రీమ్ లైన్స్ దట్ ఆర్ ప్యారలల్. దస్ పార్టికల్స్ మూవ్ ఇన్ లామినాస్ ఆర్ లేయర్స్ స్మూత్లీ గ్లైడింగ్ ఓవర్ ఈచ్ అదర్. లామినార్ ఫ్లో అంటే ద ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి ఒక డిఫైన్డ్ పాత్లో, అంటే ఒక లైన్లో మూవ్ అవుతాయి. అంటే లేయర్స్ కింద ఒకటొకటి ఒక లేయర్ క్రాస్ అవ్వకుండా ఒక డిఫైన్డ్ పాత్లో మనకు మూవ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఫ్లోని లామినార్ ఫ్లో అంటాం. దీంట్లో ఫ్లో అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అవి ఒకదానికొకటి జస్ట్ గ్లైడ్ అవుతూ ఓవర్ టు ఈచ్ అదర్, స్మూత్గా గ్లైడ్ అవుతూ అవి మూవ్ అవుతాయి. దీంట్లో ఎటువంటి జిగ్జాగ్ అంటే జిగ్జాగ్ వే కానీ అలాంటివి కానీ ఉండవు. అదే టర్బులెంట్ ఫ్లో అనుకోండి, ద ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ ఇన్ జిగ్జాగ్ వే డ్యూ టు విచ్ దెర్ ఈజ్ ఏ స్మాల్ ఫ్లక్చుయేషన్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్. ఈ టర్బులెంట్ ఫ్లోలో ఫ్లూయిడ్ పార్టికల్స్ వచ్చేసరికి ఒక లేయర్స్ టైప్లో ఉండకుండా అవి జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటాయి, అంటే ఒకదానికొకటి క్రాస్ అవుతూ వెళ్తాయి. ఇలాంటి ఫ్లోస్ని టర్బులెంట్ ఫ్లో అంటాం. ఇవి ఎక్కువగా మనం ప్రాక్టికల్గా బయట చూసినప్పుడు కెనాల్స్లో కానీ, రివర్స్లో కానీ, బ్యారేజ్లో అట్లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఇలాంటి ఫ్లోస్ ఉంటాయి. ఎక్కువగా గేట్ లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్లూయిడ్ అనేది ఒకసారి ఫోర్స్గా వస్తుంది కదా, ఇలాంటి ఫోర్సెస్ ఫ్లూయిడ్ని టర్బులెంట్ ఫ్లోస్ అంటామంట ఎక్కువగా. ఇందులో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి రెండింటికి ద ఫ్లూయిడ్ ఫ్లో ఇన్ విచ్ ద అడ్జసెంట్ లేయర్స్ డు నాట్ క్రాస్ ఈచ్ అదర్ మూవ్ అలాంగ్ ఏ వెల్ డిఫైన్డ్ పాత్లో ఈ ఫ్లూయిడ్ లేయర్స్ అనేవి, అంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి ఒక లేయర్ బై లేయర్ ఉంటాయి, అవి స్మూత్గా మూవ్ అవుతాయి అనమాట. అలాంటి దాన్ని లామినార్ ఫ్లో అంటాం. టర్బులెంట్ ఫ్లో వచ్చేసరికి ఇవి క్రాస్ అవుతూ జిగ్జాగ్ వేలో మూవ్ అవుతాయి కాబట్టి దీన్ని టర్బులెంట్ ఫ్లో అంటాం. ఇవి మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు, లైవ్ ఎగ్జాంపుల్ మనం రోజు చూసేవే. ఇది వచ్చేసరికి లామినార్ ఫ్లో, ట్యాప్ నుంచి వచ్చే వాటర్ స్మూత్గా వస్తుంది కదా, ఇది లామినార్ ఫ్లో కింద చూస్తాడు. ఎప్పుడైతే సింక్లో పడి మనకి చూడండి ఇదంతా మొత్తం క్లమ్జీగా అయింది కదా, ఇదంతా వచ్చేసరికి టర్బులెంట్ ఫ్లో. నెక్స్ట్ రెనాల్డ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా ఆ ఫ్లూయిడ్ ఫ్లో అనేది లామినారా టర్బులెంటా అనేది డిసైడ్ చేయడానికి ఈ రెనాల్డ్స్ నెంబర్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ద రెనాల్డ్స్ నెంబర్ ఆర్ఈ, దీన్ని షార్ట్కట్లో ఆర్ఈ అంటాం. రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. దీనికి ఎటువంటి యూనిట్స్ ఉండవు, డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటాం. దట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ఇనర్షియల్ ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. ఇది ఇనర్షియల్ ఫోర్స్కి అలాగే విస్కస్ ఫోర్స్కి ఉన్న రేషియోనే రెనాల్డ్స్ నెంబర్ అంటాం. ఇది మ్యాథమెటికల్గా వచ్చేసరికి ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు ఇనర్షియల్ ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. ఇది కూడా ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, గుర్తుంచుకోవాలి.
అది మ్యాథమెటికల్ వచ్చేసరికి దీని ఫార్ములా వచ్చేసరికి ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు రో విడి బై మ్యూ. ఇక్కడ రో అంటే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ రో అంటే, అలాగే వి అంటే వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, డి అంటే డయామీటర్ ఆఫ్ పైప్ లైన్లో ఫ్లో త్రూ పైప్స్లో ఆ ఫ్లో అనేది టర్బులెంట్ లామినార్ అని డిసైడ్ అయ్యింది అనమాట. డి అంటే డయామీటర్ ఆఫ్ పైప్, మ్యూ అంటే డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, అలాగే ఆర్ఈ అంటే రెనాల్డ్స్ నెంబర్. ఒకవేళ ఈ రెనాల్డ్స్ నెంబర్ మనం ప్రాక్టికల్గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని వాల్యూ అనేది లెస్ దాన్ 2000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అవుతుంది అనుకోండి, అది లామినార్ ఫ్లో. అలాగే రెనాల్డ్స్ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4000 అవుతుంది అనుకోండి, అది టర్బులెంట్ ఫ్లో. అదే రెనాల్డ్స్ నెంబర్ ఇన్ బిట్వీన్ అంటే 2000కి 4000కి మధ్యలో వస్తే అది నైదర్ లామినార్ ఆర్ నార్ టర్బులెంట్, రెండు కాదనమాట. లామినార్ కాదు, టర్బులెంట్ కాదు, దాన్నే ట్రాన్సిషన్ ఫ్లో అంటాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ వస్తుంది లెస్ దాన్ 2000 అయితే లామినార్, గ్రేటర్ దాన్ 4000 అయితే టర్బులెంట్, ఇన్ బిట్వీన్ 2000కి 4000 ఉంటే అవి లామినార్ కాదు, టర్బులెంట్ కాదంటాం, దాన్ని ట్రాన్సిషన్ ఫ్లో అంటాం అనమాట. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఫ్లో, దీన్నే డిశ్చార్జ్ అంటాం. రేట్ ఆఫ్ ఫ్లో అంటే ద క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్, ఎంత క్వాంటిటీ పోయింది పర్ సెకండ్కి, దాన్నే మనం డిశ్చార్జ్ అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ త్రూ సెక్షన్ ఆఫ్ పైప్ ఆర్ ఛానల్. ఒక ఛానల్లో కానీ లేదంటే ఒక పైప్ లైన్లో కానీ పర్ సెకండ్కి ఎంత ఫ్లూయిడ్ పోతుంది అంటే డిశ్చార్జ్ అవుతుంది, దాన్ని మనం డిశ్చార్జ్ కానీ లేదంటే రేట్ ఆఫ్ ఫ్లో అంటాం. ఫర్ an incompressible fluid flow, the rate of flow or discharge is expressed in the volume of fluid flowing per across the second. ఇది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి అయితే, అంటే ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంటి, డెన్సిటీ అనేది మారదు. అలాంటి వీటికి అయితే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఇన్కంప్రెసిబిలిటీకి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి. ఇక్కడ ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పైప్ అనమాట. దీని జనరల్గా పైప్ లైన్స్కి అయితే π/4 d² అనమాట. ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం. అలాగే వి అంటే వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, అది చేస్తాం మనకి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఎగ్జామ్స్లో ఎప్పుడైనా అడుగుతాడు. కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది దేన్ని బట్టి డిరైవ్ చేస్తూ ఉంటుంది, కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని బట్టి డిరైవ్ చేస్తాం. అదే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అనుకోండి, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బట్టి డిరైవ్ చేస్తాం బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అయితే. కంటిన్యూటీ ఈక్వేషన్ అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ నుంచి ఇది డిరైవ్ చేస్తాం. ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అడగడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. బిట్ కంటిన్యూటీ ఈక్వేషన్లో మనం ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం దీని బేస్డ్. అలాగే ఇట్ స్టేట్స్ దట్ ద ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ ఎట్ ఆల్ క్రాస్ సెక్షన్ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ పోతుంది పర్టికులర్ సెక్షన్లో అంటే అది డిఫరెంట్ సెక్షన్ దగ్గర తీసుకున్నా సేమ్ వాల్యూ వస్తుంది అంటారు. ఇది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి అయితే. సపోజ్ ఇక్కడ చూడండి మనకి ఒక ట్యాపర్ షేప్లో పైప్ లైన్ ఉంది. సపోజ్ వన్ సెక్షన్ దగ్గర చూడండి ఏరియా ఎక్కువ ఉంది, అప్పుడు వెలాసిటీ తక్కువ ఉంటుంది. అంటే Q1 అనేది ఇక్కడ కాన్స్టెంట్, అలాగే Q2 సెక్షన్ 2 దగ్గర ఏరియా తక్కువ ఉంది కానీ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, అప్పుడు మనకి ఏంటంటే Q కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ Q2 ఇక్కడ Q1 ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. Q1 ఈజ్ ఈక్వల్ టు Q2. కాబట్టి Q అంటే ఏంటి, A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. ఇది కంటిన్యూటీ ఈక్వేషన్ అనమాట. ఇక్కడ సపోజ్ మనకి సెక్షన్ 1 దగ్గర వెలాసిటీ V1 ఉందనుకుంటే, అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అనుకుంటే, సెక్షన్ 2 దగ్గర అంటే సెక్షన్ 2 దగ్గర ఇక్కడ ఏరియా A2 అనుకుంటే, అలాగే అక్కడ ఉన్న వెలాసిటీ ఫ్లూయిడ్ వెలాసిటీ V2 అనుకుంటే, ఆటోమేటిక్గా మనకి ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి మనకి పోనీ ఇన్కంప్రెసిబుల్ అయినా కంప్రెసిబుల్ అయినా అది ρ1 A1 V1 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అంటే మనకి M1 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంత ఉందో ఎంటర్ అయిందో ఇక్కడ అదే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట, M2. దీన్నే మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెస్ చేస్తామంటే మాస్ని ρAVతో ఎక్స్ప్రెస్ చేస్తామంట, అంటే kg/s వస్తుందంట. ఇది ఈ యూనిట్ చేసి మనం సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా kg/s వస్తుంది. ఈ మాస్ ఫ్లో రేట్ అని అంటే పర్ సెకండ్. సేమ్ ρ1 A1 V1 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2. ఇది రెండింటికి సమానంగా ఉంటుంది అనమాట. అంటే కంప్రెసిబుల్ ఫ్లూయిడ్కి ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్కి ఈ ఈక్వేషన్ వ్యాలిడేట్ అవుతుంది. అయితే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటున్నాం కదా, అంటే అక్కడ ఎటువంటి రో చేంజ్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్స్ రో క్యాన్సిల్ చేసేస్తాం. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. ఎక్కువగా మనకి సిలబస్లో ఎక్కువగా దీన్ని ఫాలో అవుతాం కాబట్టి ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనుకుని A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 అని చేస్తాం. అదే గ్యాసెస్కి వచ్చేసరికి ఈ ఫార్ములా వ్యాలిడ్ అవ్వదు, అప్పుడు ఇది తీసుకోవాలి రో ఉన్నది. అంటే ρ1 A1 V1 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2. ఇది బోత్ కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్కి వ్యాలిడ్ అవుతుంది.
ఇదే ఈ ఫార్ములా అయితే A1 V1 = A2 V2 అయితే ఓన్లీ ఇన్కంప్రెసిబుల్కి వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి డెరైవ్ చేశారు. ఇది కూడా అడుగుతాడు ఎక్కువ. బెర్నౌలీస్ థియరమ్ అనేది దేని నుంచి డెరైవ్ చేస్తుంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి. ఇట్ స్టేట్స్ దట్ ద స్టడీ ఐడియల్ ఫ్లో ఆఫ్ యాన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. బెర్నౌలీస్ థియరమ్ మనకి ఎగ్జిబిషన్స్లో మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లూయిడ్ అనేది స్టడీ ఫ్లూయిడ్ ఉండాలి, అలాగే ఐడియల్ ఫ్లో ఉండాలి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అయి ఉండాలన్నమాట. ద టోటల్ ఎనర్జీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ అంటే అక్కడ 3 ఎనర్జీస్ ఉంటాయి. ప్రెజర్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ అండ్ డేటమ్ ఎనర్జీ. ఈ 3 ఎనర్జీస్ కలిపితే ఏ పాయింట్ దగ్గర కలిపినా రెండో పాయింట్ ఎక్కడ తీసుకున్నా సేమ్ డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర డిఫరెంట్ మొత్తం 3 ఎనర్జీస్ మార్చు, కానీ టోటల్ కలిపితే మాత్రం ఒకేలా వస్తుంది అనమాట. టోటల్ ఎనర్జీ అనేది త్రూఅవుట్ ఎనీ సెక్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ద టోటల్ ఎనర్జీ కన్సిస్ట్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ అండ్ డేటమ్ ఎనర్జీ. మ్యాథమెటికల్లీ బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది P/ρg ప్లస్ V²/2g ప్లస్ Z కాన్స్టెంట్. ఇక్కడ P/ρg అనేది ప్రెజర్ ఎనర్జీ, V²/2g అనేది కెనెటిక్ ఎనర్జీ, Z అనేది డేటమ్ ఎనర్జీ. అలాగే ఇక్కడ అజంప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బెర్నౌలీస్ ఈక్వేషన్కి అజంప్షన్స్ ఆ ఫ్లూయిడ్ అనేది కంపల్సరీగా ఐడియల్ అయి ఉండాలి, అలాగే ఫ్లో అనేది స్టడీ ఫ్లో అయి ఉండాలి, ఇన్కంప్రెసిబుల్, అలాగే ఇర్రోటేషనల్ అయి ఉండాలన్నమాట. ఇవి బేసిక్ అజంప్షన్స్ అనమాట. ఇవి నెక్స్ట్ రేట్ ఆఫ్ ఫ్లో డిశ్చార్జ్, అది ఆల్రెడీ చెప్పుకున్నాం. ద క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్కి దాన్నే రేట్ ఆఫ్ ఫ్లో లేదా డిశ్చార్జ్ అంటాం. దీని యూనిట్స్ వచ్చేసరికి m³/సెకండ్ లేదంటే లీటర్స్/సెకండ్. అంటే 1 లీటర్స్/సెకండ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే 10⁻³ m³/సెకండ్. ఓకే, 10⁻³ m³/సెకండ్ కింద ఈక్వల్ చేస్తూ ఉంటాం 1 లీటర్/సెకండ్. దీన్ని గ్యాస్ అయితే kgf/సెకండ్ అని, లేకపోతే న్యూటన్స్/సెకండ్. అలాగే మ్యాథమెటికల్ ఫార్ములా అయితే Q = A/V. అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇవి ఎక్కడైతే మనం ప్రాక్టికల్గా అప్లై చేస్తాం బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటే వెంచురీమీటర్లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెంచురీమీటర్ అనేది దేని నుంచి మనం అప్లై చేస్తామంటే ఎక్స్పెరిమెంటల్గా బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేస్తే దాని యొక్క డెరివేషన్ని కడతాం. వెంచురీమీటర్లో డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, డిశ్చార్జ్ అనేది దేన్ని బేస్ చేసి ఫైండ్ అవుట్ చేసామంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ని బేస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తామంట. అంటే అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎక్కడ అప్లై చేస్తామంటే వెంచురీమీటర్లో అప్లై చేస్తాం, ఆర్పిఎస్ మీటర్ అండ్ పిటోట్ ట్యూబ్ వీటిలో మనం అప్లై చేస్తాం అన్నమాట. ఇక్కడ ఫ్లో మెజర్మెంట్స్ అంటే ఒక పైప్ లైన్లో కానీ లేదా కెనాల్లో కానీ ఎంత ఫ్లో అవుతుంది వాటర్ లేదంటే ఫ్లూయిడ్ ఎంత ఫ్లో అవుతుంది మెజర్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటనేది మనం చూద్దాం. ఇందులో వేరియబుల్ హెడ్ టైప్ ఉంటాయి, అవి వెంచురీమీటర్, ఆర్పిఎస్ మీటర్, నాజిల్ టైపు. వేరియబుల్ ఏరియా టైప్ అయితే రోటామీటర్ అంటాం. మిస్లేనియస్ వచ్చేసరికి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, అలాగే టర్బైన్ ఫ్లో మీటర్, వీటితో పాటు కరెంట్ మీటర్ కూడా ఉంటుంది, కరెంట్ మీటర్ అంటాం. కరెంట్ మీటర్ కూడా ఫ్లో రేట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. ఈ వెంచురీమీటర్ బై రెడ్యూసింగ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద ఫ్లో పాసెస్ ద ప్రెజర్ డిఫరెన్స్ ఈజ్ క్రియేటెడ్. ద మెజర్మెంట్ ఆఫ్ ద ప్రెజర్ డిఫరెన్స్ ఎనేబుల్స్ టు ఎస్టిమేషన్ ఆఫ్ ద ఫ్లో రేట్ త్రూ పైప్. ఈ వెంచురీమీటర్లో 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్. ఫస్ట్ వచ్చేసరికి కన్వర్జెంట్ పోర్షన్ అంటాం, అంటే దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉనికిలు తగ్గుతుంది. ఇది వచ్చేసరికి థ్రాట్, ఇది వచ్చేసరికి డైవర్జెంట్ సెక్షన్. ఇవి 3 పార్ట్స్ కింద ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి యూట్యూబ్ మానోమీటర్ అనేది కనెక్ట్ చేస్తాం. అది ఏంటంటే కన్వర్జెంట్ సెక్షన్కి అలాగే థ్రాట్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రెజర్ డిఫరెన్స్ అనేది మీకు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ మీకు ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఇన్ ప్రొపోర్షనల్ టు ఈ మెర్క్యూరీ లెవెల్ హైట్కి డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. దీన్ని కూడా మనం సపరేట్గా ఇది ఎంత డిశ్చార్జ్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుందో చూద్దాం. ఈ వెంచురీమీటర్ అనేది మెయిన్గా ఎగ్జామ్స్లో అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే వెంచురీమీటర్ దేనికి ఇచ్చేస్తారంటే పైప్ లైన్స్లో ఉన్న డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ఫ్లో రేట్ని మెజర్ చేయడానికి ఈ వెంచురీమీటర్ అనేది యూజ్ చేస్తారన్నమాట. వెంచురీమీటర్ ఈజ్ ఏ వేరియబుల్ హెడ్ టైప్ మీటర్ అంటాం. దీన్ని వేరియబుల్ హెడ్ టైప్ అంటాం. ఇన్ విచ్ యూడ్ మెజరింగ్ ద రేట్ ఆఫ్ ఫ్లో. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే రేట్ ఆఫ్ ఫ్లోని మెజర్ చేయడానికి, ఫ్లో త్రూ పైప్. ద వర్కింగ్ వెంచురీమీటర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బెర్నౌలీస్ ఈక్వేషన్. వర్కింగ్ ప్రిన్సిపల్ దేని మీద ఆధారపడుతుందంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ మీద ఆధారపడుతుంది వెంచురీమీటర్. బెర్నౌలీస్ ఈక్వేషన్ స్టేట్మెంట్ ఆల్రెడీ చూసాం. ఇది ఏంటంటే మనకి ఫ్లో అనేది స్టడీ ఫ్లో ఉండాలి, ఐడియల్ ఫ్లో
ఇన్కంప్రెసిబుల్ అయి ఉండాలి. ద టోటల్ ఎనర్జీ ఎట్ ఎనీ పాయింట్ కాన్స్టెంట్ అనమాట. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? ప్రెజర్ ఎనర్జీ, కినెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో కూడా అయిపోయింది. మ్యాథమెటికల్ వచ్చేసరికి P/ρg, V²/2g, Z. దీన్నే డేటమ్ అంటాం. ఈ మొత్తం 3 ఎనర్జీస్ యాడ్ చేస్తే కాన్స్టెంట్ అంటాం. ఈ వెంచరీమీటర్ మెయిన్ పార్ట్స్ ఆల్రెడీ చూసాం. ఒకసారి మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. ఇవి మనం బయట కూడా ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ ఉంటాం ల్యాబ్లో. మ్యాథమెటికల్ వచ్చేసరికి వెంచరీమీటర్ ఎంత డిశ్చార్జ్ ఉంటుంది అంటే ఇది యాక్చువల్ డిశ్చార్జ్. యాక్చువల్ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు Q యాక్చువల్ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు CD A1 A2 బై √A1² - A2² ఇంటూ √2GH. ఇది మ్యాథమెటికల్గా ఫార్ములా అనమాట. ఇక్కడ CD అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్. దీని వాల్యూ <1. జనరల్గా ఏంటంటే 0.95 నుంచి 0.99 దాకా ఉంటుంది. <1 అని చెప్పొచ్చు అనమాట. CD వాల్యూ ఎప్పుడు <1 ఉంటుంది. అంటే యాక్చువల్ డిశ్చార్జ్, థియరిటికల్ డిశ్చార్జ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, యాక్చువల్ డిశ్చార్జ్ తక్కువ ఉంటుంది. అందుకనే ఇది కరెక్షన్ ఫ్యాక్టర్ లాంటిది అనమాట, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది. ఇక్కడ మనకి హెచ్ అనేది ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి √2GH ఉన్నాం కదా. ఆ హెచ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఇక్కడ 2 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఈ మానోమీటర్లో కనుక హెవీ ఫ్లూయిడ్ యూజ్ చేస్తే, అంటే వెంచరీమీటర్ ట్యూబ్లోంచి వెళ్ళే ఫ్లూయిడ్ కన్నా ఈ మానోమీటర్లో యూజ్ చేసే ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటాయి, దాన్ని హెవీ ఫ్లూయిడ్ అంటాం. మెర్క్యూరీ జనరల్గా మెర్క్యూరీ కానీ యూజ్ చేస్తే కనుక దాన్ని హెచ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే H ఈజ్ ఈక్వల్ టు X అనేది మెర్క్యూరీ లెవెల్ డిఫరెన్స్ అనమాట. ఇలా వస్తుంది కదా, ఈ లెవెల్ డిఫరెన్స్ ఇది Xని అంత ఉంటారు. X ఇంటూ SH/SO - O1. ఇది ఈ ఫార్ములా యూజ్ చేసి హెచ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు సెకండ్ కేజ్ ఏంటంటే మనకి వెంచరీమీటర్లో కనుక హెవీ ఫ్లూయిడ్ వెళ్తుంది, యూట్యూబ్లో మనకి లైట్ ఫ్లూయిడ్ని ఇచ్చేసాం. అలాంటప్పుడు ఈ ఫార్ములా వాడతాం అన్నమాట. H ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ 1 H ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ 1 - SL బై, అంటే లైటర్ ఫ్లూయిడ్ అనమాట. SL అంటే బై SO. O అంటే ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ త్రూ పైప్స్. అది ఈ రిలేషన్ రెండింటిని అక్కడ ఉన్న సందర్భం బట్టి మనం హెచ్ అనేది క్యాలిక్యులేట్ చేసి దాంట్లో వేస్తాం మెయిన్ ఫార్ములా. నెక్స్ట్ ఆర్ఫీస్ మీటర్. ఇట్ ఈజ్ ఏ డివైస్ యూజ్డ్ మెజరింగ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ త్రూ పైప్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లాట్ సర్క్యులర్ ప్లేట్ which has a circular sharp edged hole called orifice which is concentric to the pipe. ఇక్కడ ఆర్ఫీస్ అనేది ఒక మనకు సేమ్ వాసర్ లాగా ఉంటుంది, చూడొచ్చు ఇక్కడ. అలాంటి దాన్ని ఇక్కడ ఇచ్చేస్తారన్నమాట. ఇది ఆర్ఫీస్ అంటే, ఇది ఆర్ఫీస్. దీన్ని ఇచ్చేసి మనకి ఫ్లో రేట్ని కూడా మెజర్ చేసుకోవచ్చు. ఈ ఆర్ఫీస్ అనేది క్రాస్ సెక్షన్ చూడొచ్చు మనం. ఇది ఎలా ఉంచండి అంటే దీని క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది అన్నమాట, ఇలా ఉంటుంది. ఇది మనకి ఫ్లో అనేది ఎలా ఫ్లో అవుతున్నప్పుడు ఏంటంటే దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఉండి కొద్ది ఇలా తగ్గి మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వేన్ ఆఫ్ కాంట్రాక్ట్ అని వస్తుంది, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనకి మెయిన్గా ఆర్ఫీస్ని అనేది ఇచ్చేస్తున్నాడు. అక్కడైతే మనకి వెంచరీమీటర్లో వచ్చేసరికి థ్రాట్ని ఇచ్చేసాడు. దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఇక్కడ థ్రాట్ దగ్గర మినిమం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆర్ఫీస్ దగ్గర మినిమం క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుంది అన్నమాట. ఈ ఫ్లో రేట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు అనేది ఒకసారి చూద్దాం. ఇది ఆర్ఫీస్ మీటర్ కన్స్ట్రక్షన్. ఇది ఆర్ఫీస్, దీనికి యూట్యూబ్ మానోమీటర్ని కనెక్ట్ చేస్తాడు. ఈ ఫ్లో డిఫరెన్స్ అనేది ఇక్కడ ప్రెజర్కి ఇక్కడ ప్రెజర్కి ఉన్న వేరియేషన్ మనకి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో చూపిస్తుంది అనమాట. ఎంత డిశ్చార్జ్ మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చేసరికి ఆర్ఫీస్ మీటర్లో Q ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా అక్కడ ఏదైతే ఇచ్చేసామో అదే వస్తుంది. వెంచరీమీటర్లో CD A0 A1 బై √2GH బై √A1² - A0². ఇది ఇక్కడ ఏంటంటే మనకి A0 A1 అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది అలాగే ఇది వస్తుంది. రెండు ఏరియాస్ని డిఫరెంట్ ఏరియాస్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. A1 అంటే ఇనిషియల్ ఏరియా, A0 అంటే ఆర్ఫీస్ ఏరియా అనమాట. ఆర్ఫీస్ దగ్గర ఉన్న ఏరియా తక్కువ ఉంటుంది. మీకు ద కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ద ఆర్ఫీస్ మీటర్ మచ్ స్మాలర్ దెన్ ద వెంచరీమీటర్. ఇక్కడ CD వాల్యూ ఏదైతే ఉందో ఈ CD వాల్యూ లెస్ దాన్ దేనికన్నా వెంచరీమీటర్ కన్నా తక్కువే ఉంటుంది అంటున్నాడు అనమాట. దాంట్లో సపోజ్ మనకి 0.95 వచ్చింది అనుకోండి, ఎందులో వెంచరీమీటర్లో, దీంట్లో వచ్చేసరికి 0.85 కానీ లేదంటే ఇంకా తక్కువ వస్తుందన్నమాట. దాంతో కంపేర్ చేస్తే వెంచరీమీటర్తో దీంట్లో 0.8 అలా రావచ్చు అనమాట, తక్కువ ఉంటుంది కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది.
నెక్స్ట్ పిటోట్ ట్యూబ్. ఈ పిటోట్ ట్యూబ్ అనేది ఒక ఓపెన్ ఛానల్స్లో కానీ ఫ్లో లైన్స్లో కానీ అంటే ఫ్లో త్రూ పైప్స్లో కానీ ఆ పర్టికులర్ స్ట్రీమ్లో ఎంత వెలాసిటీ ఉంది ఫ్లూయిడ్కి, ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీని మెజర్ చేయడానికి ఈ పిటోట్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. అంటే ఫ్లో వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తారు పిటోట్ ట్యూబ్. ఇది కూడా అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. పిటోట్ ట్యూబ్ ఈజ్ ద సింపుల్ డివైస్ యూజ్డ్ మెజరింగ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎట్ రిక్వైర్డ్ పాయింట్ ఆఫ్ పైప్ ఆర్ స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే ఓపెన్ ఛానల్స్ అనమాట. లేదంటే పైప్ లైన్స్లో కూడా ఆ స్ట్రీమ్లో ఎంత వెలాసిటీ ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పిటోట్ ట్యూబ్ అనేది ఇచ్చేస్తారన్నమాట. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంపాక్ట్ ట్యూబ్ లేదంటే స్టాగ్నేషన్ ట్యూబ్. ఇంపాక్ట్ ట్యూబ్ లేదంటే స్టాగ్నేషన్ ట్యూబ్ అంటాం దీన్నే. ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్. ఇది కూడా మనకి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మీద పనిచేస్తుంది. వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాయింట్ బికమ్స్ 0. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఎట్ పాయింట్ 0 అంటే ఇక్కడ మనకి ఏదైనా ఫ్లో ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి. ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ వెలాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి హిట్ అవుతుందో ఇక్కడ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. అంటే కెనెటిక్ ఎనర్జీ అనేది 0 అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ కెనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రెజర్ ఎనర్జీ. అంటే హెడ్ కింద మారుతుంది అనమాట, ప్రెజర్ హెడ్ కింద. అది ఇలా కొంత ఫ్లూయిడ్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఎంత రైజ్ అవుతుంది అంటే ఈ కెనెటిక్ ఎనర్జీ అంటే వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది ఈ హైట్ అనేది. అది అనమాట. ద ప్రెజర్ ఆఫ్ ఇంక్రీజ్ డ్యూ టు ద కన్జర్వేషన్ ఆఫ్ కెనెటిక్ ఎనర్జీ ఇంటూ ప్రెజర్ ఎనర్జీ. ఇది కెనెటిక్ ఎనర్జీ ఇంటూ ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఎంత అంటే మనకి వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ త్రూ పిటోట్ ట్యూబ్ ఈజ్ గివెన్ బై ఎంత వెలాసిటీ ఉంటుందంటే థియరిటికల్గా ఉంటుంది. థియరిటికల్గా వచ్చేసరికి √2gh ఉంటుంది థియరిటికల్గా వచ్చేసరికి. ప్రాక్టికల్గా వచ్చేసరికి యాక్చువల్ వెలాసిటీ అంటాం. ప్రాక్టికల్ అంటే యాక్చువల్ వెలాసిటీ అంటే కరెక్షన్ ఫ్యాక్టర్ వేస్తారు ఉంటాం. అంటే CV వెలాసిటీ కోఎఫిషియంట్ వేస్తారు అనమాట. దాన్ని మల్టిప్లై చేస్తే థియరిటికల్కి వస్తుంది. అంటే V యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు CV √2gh. ఇది ఫార్ములా అనమాట. ఇది జనరల్ ఫార్ములా అనమాట. ఈ CV అనేది వెలాసిటీ కోఎఫిషియంట్. దీని వాల్యూ వచ్చేసరికి 0.95 నుంచి 1 వరకు ఉంటుంది. అలాగే హైడ్రాలిక్ కోఎఫిషియంట్స్ CV కానీ CC కానీ CD కానీ దీని యొక్క డెఫినేషన్స్ బేసిక్ డెఫినేషన్ చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ CD. దీన్నే ద రేషియో ఆఫ్ యాక్చువల్ డిశ్చార్జ్ టు థియరిటికల్ డిశ్చార్జ్. అంటే యాక్చువల్ డిశ్చార్జ్కి థియరిటికల్ డిశ్చార్జ్కి ఉన్న రేషియోనే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటామంట. ఇందులో ఎప్పుడు వాల్యూ అనేది <1 వస్తుంది. అంటే యాక్చువల్ డిశ్చార్జ్ తక్కువ ఉంటుంది, థియరిటికల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే ఎప్పుడు దీని వాల్యూ <1 వస్తుందంట. జనరల్గా 0.9 to 0.95 అలా ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ CC అంటాం. ద రేషియో ఆఫ్ వెనా కాంట్రాక్టర్ టు ఏరియా ఆఫ్ ఆర్ఫిస్. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏరియా ఆఫ్ ఆర్ఫిస్ అంటే సపోజ్ ఇలా ఉందనుకోండి. ఈ ఫ్లూయిడ్ మనకి ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏరియా కన్నా ఇది కొంచెం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇక్కడ తగ్గుతుంది. ఈ జెట్కి ఇలా ఫ్లూయిడ్ బయటకు వస్తున్నప్పుడు ఇలా కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది ఎక్కడైతే జెట్ యొక్క మినిమం ఏరియా ఉందో దాన్ని వెనా కాంట్రాక్టర్ అంటాం. అలాగే ఇక్కడ ఆర్ఫిస్ ఏరియా ఉంది కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది వెనా కాంట్రాక్టర్ కన్నా. అంటే ఇక్కడ A2 అనేది వెనా కాంట్రాక్టర్ ఏరియా. ఈ A2 అనేది వెనా కాంట్రాక్టర్ ఏరియా. A1 అనేది ఆర్ఫిస్ ఏరియా అనమాట. అది అంటే సపోజ్ ఇలా ఓపెనింగ్ ఉన్నప్పుడు ఈ ఫ్లూయిడ్ ఇలా బయటకు వెళ్తున్నప్పుడు ఈ ఫ్లూయిడ్ కొంచెం ముందుకు వెళ్ళాక మీకు ఇలా కొంచెం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ జెట్ తగ్గుతుంది అనమాట. మళ్ళీ ఇలా స్ప్లిట్ అయిపోద్ది మళ్ళీ. అయితే ఇక్కడ ఉంది చూడండి, అది A2. ఇది ఉంది కదా ఆర్ఫిస్తే, అది A0 అంటున్నమాట ఆర్ఫిస్ అని. ఇవి బిట్స్ మీకు. దీంట్లో వచ్చేసరికి ఏరియా ఆఫ్ వెనా కాంట్రాక్టర్ టు ఏరియా ఆఫ్ ఆర్ఫిస్ దా రేషియోనే కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ అంటున్నమాట. కాంట్రాక్షన్ అంటే తగ్గుతుందంట, ఉన్న వేరియేషన్ అనమాట. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ CV. ఇది పిటోట్ ట్యూబ్లో ఇచ్చేస్తాం. ద రేషియో ఆఫ్ యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ టు థియరిటికల్ వెలాసిటీ. యాక్చువల్ వెలాసిటీకి థియరిటికల్ వెలాసిటీకి ఉన్న రేషియోనే కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అంటామంట. ఇది CV ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ బై థియరిటికల్. ఒకవేళ CD మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, CDని ఫైండ్ అవుట్ చేయాలంటే CCని CVని మల్టిప్లై చేస్తే వస్తుందన్నమాట. అంటే Q అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏరియా యాక్చువల్ ఏరియా ఇంటూ అలాగే Qకి ఫార్ములా AV కదా, V యాక్చువల్ వేసుకుంటామంట. అలాగే Q థియరిటికల్కి ఏరియా థియరిటికల్కి ఇంటూ అలాగే వెలాసిటీ వేస్తాం. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ వస్తుంది చూడండి, ఇది CC. అలాగే ఈ వెలాసిటీ రేషియో వచ్చేసరికి CC ఇంటూ CV వేసుకుంటే వస్తుంది, ఇది వస్తుంది అనమాట. అలా ఆ రేషియోస్ వేసింది మనం సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే గుర్తుంచుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఎనదర్ మెజర్మెంట్
ఫ్లో రేట్ని మెజర్ చేయడానికి వెంచరీమీటర్ని, ఆర్ఫీస్ మీటర్ని ఎలా ఇచ్చేసామో రోటామీటర్ని కూడా ఇచ్చేస్తామంట. కాదంటే ఈ రోటామీటర్ని ఎలా ఫిక్స్ చేయాలంటే వర్టికల్గా ఫిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది మనకి, దాంట్లో గ్లాస్ ట్యూబ్లో ఒక ఫ్లోట్ పెడతాడు. ఈ ఫ్లూయిడ్ మనకి ఏంటంటే అప్పర్ డైరెక్షన్లో వెళ్ళాలి, అది కూడా లోవర్ డైరెక్షన్లో కాదు. అంటే మనకు ఫ్లూయిడ్ పైప్ దీని నుంచి ఇలా కనెక్ట్ చేసి ఈ ఫ్లూయిడ్ డైరెక్షన్ అనేది మనకి ఈ పైప్ లైన్ నుంచి కనెక్ట్ చేసి దీని నుంచి ఇలా పైకి పోయి మళ్ళీ వేరే పైప్ లైన్ కనెక్ట్ అవుతుంది. అంటే ఈ ఫ్లూయిడ్ మనకి ఇలా పైప్కి వెళ్తున్నప్పుడు ఇది వర్టికల్గా ఫిక్స్ చేస్తాం కదా, ఈ ఫ్లోట్ అనేది ఎంత పైకి మూవ్ అవుతే ఎంత వెలాసిటీ, ఈ ఫ్లూయిడ్ ఎక్కువ వెలాసిటీ ఎంత ఎక్కువ ఉంటే ఈ ఫ్లోట్ కూడా అంత పైకి వెళ్తుంది అనమాట. అదే వెలాసిటీ తక్కువ ఉందనుకోండి ఈ ఫ్లోట్ కిందకు వస్తుంది అనమాట. అంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ దానికి క్యాలిబ్రేషన్ చేసి మనకి ఎంత ఈ పైప్ లైన్లో ఎంత వెలాసిటీ ఉంది దాన్ని బట్టి ఫ్లో రేట్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ద ఇంక్రీజ్ ఆఫ్ ద ఫ్లో రేట్ యాజ్ ఎ రిజల్ట్స్ ఇంటూ రైజింగ్ ఆఫ్ ద ఫ్లోట్. ఈ ఫ్లోట్ అనేది మధ్యలో ఉన్నది. ఫ్లో రేట్ ఎక్కువ ఉందనుకోండి అది బాగా రైజ్ అవుతుంది, ఫ్లో రేట్ తక్కువ ఉంటే అది డౌన్లో ఉంటుంది అనమాట ఆ ఫ్లోట్ అనేది. అండ్ దెర్ ఈస్ ద అక్కర్స్ ద ఇంక్రీజ్ ద యాన్యులర్ ఏరియా బిట్వీన్ ద ఫ్లోట్ అండ్ టర్బైన్ అండ్ ద ట్యూబ్. ద ఫ్లోట్ అడ్జస్ట్ ఫిట్ ఇట్స్ పొజిషన్ అకార్డింగ్ టు ద డిశ్చార్జ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఈ ఫ్లోట్ ఏ పొజిషన్లో ఉందో దాన్ని బట్టి దాని ఒక క్యాలిబ్రేటెడ్ స్కేల్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఒక స్కేల్ లాంటిది పెడతాడు అనమాట. ఈ స్కేల్ని బట్టి ఇక్కడ ఈ ఫ్లోట్ కరస్పాండింగ్ పెట్టి దాన్ని బట్టి ఇంత డిశ్చార్జ్ ఉందని మనం ఈజీగా చెప్పగలుగుతాం. నెక్స్ట్ హార్ట్ వైర్ ఎనిమోమీటర్. హార్ట్ వైర్ ఎనిమోమీటర్ అనేది కూడా ఫ్లో రేట్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది కూడా ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బీలో అట్లా అడుగుతాడు. హార్ట్ వైర్ ఎనిమోమీటర్ అనేది ఫ్లూయిడ్ ఫ్లో రేట్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తాను అనమాట. హార్ట్ వైర్ ఎనిమోమీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ ద ఫ్లో రేట్ ఆఫ్ ద ఫ్లక్చుయేటింగ్ అండ్ అన్స్టడీ ఫ్లో వాటిలో మెజర్ చేయడానికి దీన్ని ఇచ్చేస్తుంటారు అనమాట. అలాగే ఎనిమోమీటర్ అనేది గ్యాసెస్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇందులో ఇట్ ఈజ్ యూజ్ టు మెజర్ ద గ్యాస్ ఫ్లో రేట్స్ ఎట్లా మెజర్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇవి మన డయాగ్రామ్లో కూడా చూడవచ్చు. వన్ మెథడ్ టు కీప్ ద టెంపరేచర్ ఆఫ్ ద హీటింగ్ ఎలిమెంట్ ఇంటూ గ్యాస్ ఫ్లో కాన్స్టెంట్ అండ్ మెజర్ ద పవర్ రిక్వైర్డ్. నెక్స్ట్ ద టర్బైన్ ఫ్లో మీటర్ కూడా అంతే. మనకి ఫ్లోస్ వాటిని అంటే క్లీన్ ఫ్లూయిడ్స్ని వాటిని ఎంత మెజర్మెంట్ ఉందో ఫ్లో రేట్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తారు. ద టర్బైన్ రోటర్ ఈజ్ మౌంటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద పైప్ అండ్ rotates a speed proportional to the rate of flow of the fluid gas passing the blades. The rate of revolution of the rotor is determined by the means. అంటే ఫ్లూయిడ్ అనేది ఈ డైరెక్షన్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక షాఫ్ట్ మీద మనకు బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లూయిడ్ ఎంత ఎక్కువగా ఉంటే రొటేషన్ అంత ఉంటుంది అనమాట. ఇన్ ప్రొపోర్షనల్ టు ఈ వెలాసిటీని బట్టి, దాన్ని బట్టి ఫ్లూయిడ్ ఫ్లో రేట్ ఎంత ఉందని చెప్పగలుగుతామంట. ద టర్బైన్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ టు క్లీన్ ద ఫ్లూయిడ్స్ సచ్ యాజ్ గ్యాస్లైన్. అంటే పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ అట్లా కానీ ఇచ్చేస్తారు. క్లీన్ ఫ్లూయిడ్ అయి ఉండాలి అనమాట. దాంట్లో ఎటువంటి ఫారిన్ మెటీరియల్ కానీ వేస్ట్ మెటీరియల్ ఏమి లేకుండా ఉంటే అది మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ద రొటేటింగ్ ఫ్లో డివైస్ ఈజ్ యాక్యురేట్ అండ్ బట్ ఎక్స్పెన్సివ్. ఇది కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్ కానీ యాక్యురేట్గా వస్తుంది. నెక్స్ట్ కరెంట్ మీటర్ కూడా మనకి ఫ్లో రేట్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తారు. కరెంట్ మీటర్లో మనకి ఏంటంటే ఇది మనకి సేమ్ మనకి టర్బైన్ ఫ్లో మీటర్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి బ్లేడ్స్ ఉంటాయి దీని మీద. ఈ ఫ్లో అనేది మనకి ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఎంత వెలాసిటీ ఉంటే ఇది స్పిన్డిల్ స్పీడ్ అనేది అంత ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట. వెలాసిటీ తక్కువ అనుకోండి, ఫ్లో రేట్ తక్కువ ఉంటే దీని వెలాసిటీ కూడా తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ఈ మెజర్మెంట్ అనేది చేయగలుగుతాం. ఇక్కడ మీకు కింద ఇచ్చాడు కదా, ఇది బ్యాలెన్సింగ్ అనమాట. అంటే ఫ్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ కరెంట్ మీటర్ని బయటకి గెంటేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇది కరెక్ట్గా వర్టికల్ పొజిషన్లో ఉండదు. కరెక్ట్గా వర్టికల్ పొజిషన్లో ఉండాలంటే దీనికి కౌంటర్ వెయిట్ కింద పెడతాం, బరువు ఎక్కువ. కాబట్టి ఆ ఫ్లోలో కరెక్ట్గా ఆ పొజిషన్లో అవుతుంది అనమాట. ఈ కింద చూడండి మనకి ఇది కౌంటర్ వెయిట్, ఇది వచ్చేసరికి స్పిన్డిల్ అనమాట. ఆ ఫ్లోకి మనకి ఈ రొటేషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి దాంట్లో రొటేషన్ బట్టి ఎంత కరెంట్ మెజర్ అవుతుంది దాన్ని బట్టి ఫ్లో రేట్ అనేది ఈజీగా వెళ్తాం. ఇట్ ఈజ్ యూజ్ టు మెజర్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్. ద ప్రిన్సిపల్ ఈజ్ బేస్డ్ అపాన్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ అండ్ రిజల్టింగ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద రోటర్. గ్రేటర్ ఫ్లో వెలాసిటీ అంటే వెలాసిటీ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని బట్టి మోర్ రొటేషన్ ఆఫ్ ప్రొపెల్లర్. ఈ ప్రొపెల్లర్ అనేది ఫాస్ట్గా రొటేషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి ఫ్లో రేట్ ఎంత ఉందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆబ్జెక్టివ్ బిట్స్ చూద్దాం దీంట్లోంచి ఏమడుగు అనేది.
ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద ఇమ్మర్స్డ్ ఇన్ బాడీ ఈజ్ కాల్డ్. ఇది సెంటర్ ఆఫ్ బోయన్సీ అంటాం దీన్ని ప్రాపర్టీని. నెక్స్ట్ ద పిటోట్ ట్యూబ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్మెంట్ ఆఫ్. పిటోట్ ట్యూబ్ అనేది దేనికి ఇచ్చేస్తామంటే వెలాసిటీని మెజర్ చేయడానికి. నెక్స్ట్ హైడ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు. హైడ్రోమీటర్ అనేది దేనికి ఇచ్చేస్తామంటే స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేయడానికి, అంటే ఒక ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేయడానికి హైడ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్స్. ఇది జనరల్ క్వశ్చన్. ఫర్ పైప్స్ లామినార్ ఫ్లో అక్కర్స్ రినాల్డ్స్ నెంబర్. లామినార్ ఫ్లో అయితే పైప్స్ లైన్లో ఎంత ఉండాలంటే లెస్ దెన్ 2000. బెర్నౌలీస్ ఈక్వేషన్ డీల్స్ విత్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్. బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, సి కరెక్ట్. నెక్స్ట్ పీజోమీటర్ అనేది దేనికి ఇచ్చేస్తామంటే లో ప్రెజర్ మెజర్ చేయడానికి, అంటే వెరీ లో ప్రెజర్స్ మెజర్ చేయాలంటే పీజోమీటర్ని ఇచ్చేస్తాం. మోడరేట్ ప్రెజర్స్ అయితే మనకి మానోమీటర్స్ని ఇచ్చేస్తాం. లిక్విడ్ మానోమీటర్స్ ఉంటాయి కదా, మానోమీటర్స్, మెర్క్యూరీ మానోమీటర్స్ అట్లని ఇచ్చేస్తామంట. కొంచెం ఎక్కువ ప్రెజర్స్ అయితే డెడ్ వెయిట్ ప్రెజర్ గేజెస్ అట్లని ఎక్కువగా ఇచ్చేస్తామంట. డిఫరెన్స్ బిట్వీన్ ప్రెజర్ 2 పాయింట్స్ అంటే అది డిఫరెన్షియల్ మానోమీటర్. ఫోర్త్ ఆప్షన్ అయితే డిఫరెన్షియల్ మానోమీటర్. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ లో ప్రెజర్ అంటే పీజోమీటర్ అనమాట. రోటామీటర్ ఈజ్ యూజ్డ్ టు. రోటామీటర్ అనేది దేనికి ఇచ్చేస్తామంటే ఫ్లో రేట్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం. అది కూడా రోటామీటర్ అనేది వన్ ఆఫ్ ద ఫ్లో మెజర్మెంట్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. వెన్ ఏ బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ ఓన్లీ ఆర్ పార్షియల్లీ ఇన్ ఏ లిక్విడ్ ఇట్ ఈజ్ లిఫ్టెడ్ అప్ బై ఎ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ఎ బాడీ. దిస్ స్టేట్మెంట్ ఇది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. ఇది బేసిక్గా మనకి ఫండమెంటల్స్లో వస్తుంది. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అనేది చెప్తుంది అన్నట్టు. ఇది వన్ డైమెన్షనల్ ఫ్లో అనేది ఇన్వాల్వ్స్ జీరో ట్రాన్స్ఫర్స్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫ్లో. అంటే జీరో ట్రాన్స్ఫర్ అంటే మనకి ఏంటంటే ఫ్లో అనేది వన్ డైమెన్షన్లో ఒక డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇది ఎక్స్ డైరెక్షన్లో, మిగతా వై డైరెక్షన్ కానీ జెడ్ కానీ ఇవి కానీ జీరో ఉంటాయి అనమాట. 3 డైమెన్షనల్ ఫ్లో అయితే ఎక్స్ వై జెడ్ ఉంటాయి అనమాట. అంతేనా ట్రాన్స్ఫర్స్ అంటే వై డైరెక్షన్ అర్థం. వై డైరెక్షన్లో జీరో. ఇన్వాల్వ్స్ జీరో ట్రాన్స్ఫర్ కాంపోనెంట్ ఆఫ్ ఫ్లో అంటున్నాడు. అకార్డింగ్ టు ది బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటే v²/2g ప్లస్ p/w అంటే రోజీ అనమాట. w అన్న రోజీ అన్న ఒకటే. p/w ప్లస్ జెడ్. దీన్ని ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ అనమాట. డిఫరెన్షియల్ మానోమీటర్ ఈజ్ యూజ్డ్ టు. డిఫరెన్షియల్ మానోమీటర్ అనేది డిఫరెన్స్ ఆఫ్ ప్రెజర్ బిట్వీన్ 2 పాయింట్స్ దగ్గర డిఫరెన్స్ ప్రెజర్ పాయింట్స్ని కొలవడానికి డిఫరెన్షియల్ మానోమీటర్ని ఇచ్చేస్తాం. నెక్స్ట్ వెంచురోమీటర్ అనేది మెజర్ ద డిశ్చార్జ్ ఆఫ్ లిక్విడ్ ఫ్లోయింగ్ త్రూ పైప్. డిశ్చార్జ్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.